మిత్రులారా, హైదరాబాద్లో అయితే ఈ హైడ్రా వచ్చి మొత్తం పేదల ఇల్లు కూలగొడుతుందని మొత్తం బీఆర్ఎస్ పార్టీలో బదనాం చేస్తున్నారు. బదనాం చేసేది ఎవ్వరు చేస్తలేరు, బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కూడా చేస్తలే, వాడు కబ్జా చేసిన కూలబెడితే కూలగొడుతారు అని చెప్పి ప్రజలు ఇవ్వలేమంటే. ఎందుకంటే కబ్జా చేసిన బాధ ఉంటుంది, కానీ ప్రజలకైతే ఏం బాధ ఉండదు. ఇక హైదరాబాద్లో అయితే ఏడేళ్ళ కబ్జాలు చేసిరో దాని మీద అయితే హైడ్రా ఎమ్మడ పడ్డది. ఇక ఇంకో వార్త వచ్చింది, ఏందో చూద్దాం. మరి నవంబర్ నెలాఖరు డెడ్ లైన్. హైడ్రా తవ్వి తీసిన ఏది చెరువులు, హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి కదా, హైడ్రా గతంలో మన అదేంది బతుకమ్మకుంట ఇంకా కొన్ని చెరువులకు సంబంధించి కబ్జాలకు గురైన చెరువులల్లా మట్టి పోసి గత ప్రభుత్వం ఉండేది ఆ బీఆర్ఎస్ పార్టీ, అందులో మొత్తం మట్టి పోసి మట్టి కుప్పలు పోసి చెరువులను మొత్తం కొలాప్స్ చేసి ఏంటంటే చెరువు దగ్గరనే పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని కూడా పర్మిషన్లు ఇచ్చింది. అయితే ఇట్లా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ఫస్టే చెప్పిండు హైడ్రాని తీసుకొస్తా అని చెప్పి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏడా మన ఎన్కన్వెన్షన్ హాల్, ఆ నుంచి స్టార్ట్ చేసిండు. ఇక ముహూర్తం పెట్టిండు. ఇక ఒకదాని వెనుక ఒకటి చెరువు పక్కపండి ఉన్నాయి, అన్ని కూలగొట్టుకుంటూ వస్తారు. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు జీర్ణించుకోలేక మొత్తం ఈ హైడ్రా వచ్చి పేదలు ఇల్లు కూలగొడుతుందని బదనాం అయితే ఎత్తురు. కబ్జా చేసింది మీరు, చెరువు కుండలని మొత్తం మింగేసింది. మొన్న బతుకమ్మ కుండను ఎంత సుందరీకరణంగా చేసిర్రు, ఆడు ఉన్నటువంటి ప్రజలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మీరు కబ్జాలు చేస్తారు, తీసుకొచ్చిన గవర్నమెంట్ మారితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కబ్జాలు చేసిన దాని నుంచి విముక్తి తెస్తుంటే ఇట్లా మళ్ళీ మీరే బదనాం చేస్తారు. గింత అధ్వానంగా తయారయ్యారు ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అసలు ఇక వీళ్ళు అధికారం కోల్పోయారు, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతలేదు. ఆ దుస్థితిలో ఉన్నారు మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఈ కేవలం ఇంతే కదా, కబ్జా చేసిన దాన్ని కేవలం హైడ్రా గుర్తించి కూలగొడుతుంది. పేదల ఇళ్ళని ఎందుకు కూలగొడతాడు? జెన్యున్గా ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటే, పేదోడికి అన్ని పర్మిషన్ ఉన్నాక ఇల్లు కట్టుకుంటే వాడిని ఇల్లు ఎందుకు కూలగొడతా? హైడ్రా ఎందుకు కూలగొడుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి అందగొడితే 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలలనే పర్మిషన్లు ఇచ్చింది, అవే కట్టించి అవే కూలగొడుతుందా? కూలగొడతలేదా? గత ప్రభుత్వాలు చేసిన తప్పులనే అవి తీసి కూలగొడుతుంది కదా. మీరు హైదరాబాద్లో హైడ్రా కూలగొట్టేటప్పుడు ఏంది వీడియోలు చేసిన వాళ్ళకు 2000 ఇచ్చి మాట్లాడిపించింది ఘనత మీది కాదా బీఆర్ఎస్ పార్టీ? గిట్లా మీరు చేసిర్రు. కానీ ప్రజలారా ఇదైతే చూద్దాం. నవంబర్ నెలాఖరు వరకు అయితే డెడ్ లైన్ అయితే పెట్టింది హైడ్రా. మొత్తం ఉన్నటువంటి చెర్లను హైదరాబాద్లో కబ్జా చేసినటువంటి భూముల మొత్తం రక్షించడానికి అయితే పకడ్బందీగా అయితే ముందరకు పోతుంది. ఇక చూడుర్రు, ఇది పాత బస్తీలో చరిత్రక చెరువు పునరుద్ధరణ నవంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలి. పనులను పరిశీలించిన హైడ్రా కమిషన్ రంగనాథ్. అక్రమాలపై హైడ్రా కన్నెర్ర. హస్తినపురంలో కబ్జాలో వీడిన 101.27 ఎకరాల పార్కు. చందనానగర్లో సర్కిల్లో 500 గజ స్థలాన్ని విముక్తి. ఇగో కబ్జాకు గురైన పార్కు ఎంత 1.27 ఎకరాల పార్కు. సిగ్గుండాలి. ఇట్లా పార్కులను కబ్జాలు చేసిర్రు, జాగాలని ఏం లేకుండా ఇక రోడ్ల మీద ఉన్న నీళ్ళు పోయే కల్వర్ట్లను కూడా కబ్జా చేసిర్రు. గింత అధ్వానంగా అది చేసిర్రు. దీన్ని ఇప్పుడు హైడ్రా పకడ్బందీలో కన్నెర్ర చేసి హైడ్రాకు సంబంధించిన కమిషనర్ గారు మొత్తం ఎక్కడెక్కడ కబ్జాలకు ఎక్కడెక్కడ గురైన జాగాలను అవిటిని విముక్తి పొందించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అయితే పకడ్బందీగా అయితే ప్లాన్ చేస్తుంది. నవంబర్ వరకు డెడ్ లైన్ అయితే విధించింది. చూద్దాం వీళ్ళు ఇంకా వాస్తవానికి చేస్తున్నారు హైడ్రాతోని, ఇంకెంత ముందరికి పోతారు, మరి ఇంకా దీంట్లో ఎవరైనా అద్దుకుంటారా ఏంది అనేది అయితే చూద్దాం. ఇక మొత్తం నవంబర్ అయిపోయేసరికి.